సో ఇండియాలోనే చదువుకోవాలి అని అనుకుంటారు. మీరు ఇందాక చెప్పినట్టు అబ్రాడ్లో అయితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి ఆ తర్వాత మనం కాలేజ్ని సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అన్నారు. సో ఇక్కడ ఇండియాలోనే చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కొన్ని చాలా బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కొన్ని మనకి పేర్లు కూడా తెలియని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అండ్ బ్లాక్ లిస్టెడ్ ఇన్స్టిట్యూషన్స్ మనం మన కంట్రీలో మన రాష్ట్రాల్లో కూడా చూస్తూ ఉంటాం. సో ఇక్కడ చదువుకోవాలనుకునే పిల్లలు ఎటువంటి గైడ్లైన్స్ ఫాలో అయ్యి కాలేజ్ని సెలెక్ట్ చేసుకుంటే బెటర్? ఫస్ట్ థింగ్ అండి, ఇక్కడ పేరెంట్స్ అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. రీజన్ ఏంటంటే ఎన్ఎంసీ అప్రూవ్డ్ కాలేజెస్ మాత్రమే ఇక్కడ మెడిసిన్ని ఆఫర్ చేస్తాయి. బట్ రీసెంట్గా కొన్ని ఆర్టికల్స్ చూసాము, ఫేక్ కాలేజెస్ కూడా వచ్చినాయి నార్త్ ఈస్టర్న్ రీజియన్లోన. సో అది పక్కన పెడితే 99.99% వీళ్ళు కౌన్సిలింగ్ ద్వారా అప్లై చేసుకుంటారు కాబట్టి ఎన్ఎంసీ అప్రూవ్డ్ కాలేజెస్ వస్తాయి. ఇక్కడ కూడా వీళ్ళు చూడాల్సింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ అండి. మెడిసిన్ వచ్చేసరికి ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే కాలేజీలో, ఫెసిలిటీస్ ఉంటే నాలెడ్జ్ గెయినింగ్ అనేది అంత బాగుంటుంది. సో ఇక్కడ మనకి పేషెంట్స్ ఎక్కువ ఉంటారు అన్న ఒక్క పాయింట్ పక్కన పెడితే ఫెసిలిటీస్ అనేది లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలామంది చెక్ చేసుకోరు. సో ఇక్కడైనా సరే వీళ్ళు జాగ్రత్తలు తీసుకోకుండా కాలేజ్ని రైట్గా ఐడెంటిఫై చేసుకోకపోతే వీళ్ళు కూడా పాస్ అవుట్ అయిన తర్వాత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయాల్సిన అవసరం ఉంది అన్న సంగతి మర్చిపోకూడదు.